శరత్ గారు ఇందాక ఆర్గ్యుమెంట్ టేక్ ఒక మాట అన్నారు, ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చింది టీఆర్ఎస్ కదా అని చెప్పి. అయితే అంతకుముందు కూడా కోదండరామ్ గారు పదే పదే ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది చాలా ఫోరమ్స్లలో. కేసీఆర్ గారి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని. ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చింది కేసీఆర్ కాదండి, ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి. మీరు భరత్ గారు మీకు తెలుసు, దాదాపు 2008లో టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఏది ప్రాణహిత చేవెళ్ళ, వాటినే కంటిన్యూ చేయాలి. మిషన్ భగీరథ ఎందుకు ఇచ్చారు మరి? మిషన్ భగీరథ కొత్త తీసుకొచ్చి ఎందుకు మెగాకి ఇచ్చారు మరి? ఒక నిమిషం, మిషన్ భగీరథ రాజశేఖర రెడ్డి స్కీమ్ కాదు కదా. వన్ మినిట్. ఐ సపోర్ట్ 100% మెగా సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, వాళ్ళకున్న ఇది గానీ. ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు, మీకు తెలుసా? జానారెడ్డి గారితో ఛాలెంజ్ చేశారు, నెక్స్ట్ ఎలక్షన్ల లోపల కనుక నేను మీకు నీళ్లు తాగియలేకపోతే, ఇంటింటికి నల్లా పెట్టలేకపోతే నేను వచ్చి ఓట్లు అడగను అన్నారు. కాబట్టి ఆయన ఒక వార్ ఫుటింగ్ లో చేయాలనుకున్నప్పుడు ఎదిగిన కాంట్రాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు తెలంగాణలో. కాబట్టి ఒక్క మెగాకే ఇవ్వలేదు, కొన్ని వందల మందికి ఇచ్చారు, అందులో మెగా కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్, అంటే రాజ్యాంగం ప్రకారం ఏ కాంట్రాక్టర్ అయినా టెండర్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికైనా ఇవ్వము అని చెప్పి, నువ్వు ఆంధ్ర అవుతాను కాబట్టి నీకు వర్క్ ఇవ్వము అని చెప్పే అధికారం ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు. ఎవరైనా టెండర్స్ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మెగా వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేస్తారు. 36 దేశాలలో వాళ్ళు వర్కులు చేస్తున్నారు. నేను ఒకరోజు కృష్ణారెడ్డి గారిని అడిగాను, మీకు తెలంగాణలో ఉన్న మొత్తం వర్కులు ఎంత పర్సెంట్ మీకున్న మొత్తం వర్కులలో అంటే 2% అని చెప్పాడు ఆయన. ఓన్లీ ఎప్పుడు అడిగారంటే షర్మిల గారు ఆయన మీద దుమ్మెత్తి పోస్తూ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు అడిగారు కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి, షర్మిల గారు ఏంది మీ ఏంట పడుతున్నారు, మీరు తెలంగాణలో ఎంత పర్సెంట్ చేస్తున్నారు అంటే ఓన్లీ 2% అని చెప్పారు ఆయనకున్న మొత్తం వర్కుల్లో. అంటే ఒక రకంగా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఇన్ టైంలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఏ కారణంతో రిజెక్ట్ చేయాలండి? కేవలం ఆంధ్ర వాళ్ళని రిజెక్ట్ చేయాలా? అది కాదు, పద్ధతి కాదు కదా. శరత్ గారు, ఒక్క నిమిషం. భరత్ గారు, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పెద్దగా మాట్లాడుతారు. అఫ్కోర్స్ ప్రకాష్ గారికి కేసీఆర్ పట్ల వీళ్ళ పట్ల అభిమానం ఉంటే ఆయన ప్రదర్శించుకొని మనకు అభ్యంతరలే. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇది కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత అందరు తీసుకొస్తారు, ప్రతి వాడు ఈ వ్యవహారాలు చేస్తాడు. మనం ఎలక్టోరల్ బాండ్స్ కేసు కనుక అబ్జర్వ్ చేస్తే, ఆ జడ్జిమెంట్ చూస్తే మెగా కృష్ణారెడ్డి నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయండి టిఆర్ఎస్ కు, బిఆర్ఎస్ కి. వీళ్ళంతా డబ్బులు తీసుకోవడానికి కానీ లుచ్చా రాజకీయాలు చేసినారు, ఆంధ్ర వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినారు. అందుకే తెలంగాణ ప్రజలు గ్రహించినారు వీళ్ళదంతా హిపోక్రసీ. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పైకి మాత్రమే తెలంగాణ వాదం మాట్లాడతాడు, లోపల అంతా ఆంధ్ర వాళ్ళతో కుమ్ముక్కు అయి ఉన్నాడు అని. చాలా ఎంతమంది ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఎంత ప్రముఖమైన స్థానాల్లో పెట్టినాడండి. అసలు ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో జరగనంత న్యాయం టిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో జరిగింది. ఇది వాస్తవం అండి. మేము చూసినాం కదా, ఎక్కడెక్కడ వాడు అసలు ఆంధ్ర వాళ్ళందరినీ ఖమ్మం నివాసులు అని చెప్పి హైకోర్టులో జడ్జిలు చేసినారండి. ఎంత లుచ్చా రాజకీయాలు అంటే ఇక మీకు చెప్పనలవి కాదండి వీళ్ళ వ్యవహారాలు. కేవలము డబ్బులండి. ఎక్సెప్ట్ కరప్షన్ కి వాళ్ళు చాలా సహకరించినారు కాబట్టి వీళ్ళు వాళ్ళని ఎన్నుకున్నారు. అంతకంటే ఎక్కువ లేదు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళ ఓనా కాదు కదా. దే హ్యావ్ హైడ్ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ అండ్ బికాస్ దే ఆర్ డూయింగ్ వర్క్ ఎల్స్వేర్. ఇప్పుడు చేయాలనుకుంటే 150 మార్గాలు ఉన్నాయండి. కానీ బేసికల్లీ కేటీఆర్ కి ఆంధ్ర వాళ్ళతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ నోన్ టు ఎవ్రీబడి. కేటీఆర్ వ్యవహారం తప్పే ఉంది కానీ